ఏపీ ఎస్7 సంబంధించి 9th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ వన్ అయితే మనకు 11th నుంచి అయితే జరగబోతున్నాయి కదా. సో ఒకసారి అయితే పేపర్ని చూసుకోండి. దీంట్లో వచ్చేసి మనకు మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా అయితే మీకు మీరు రాసే ఎస్7 ఎగ్జామ్కి అయితే 100% అయితే యూజ్ అవుతుంది. దీని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా అయితే తీసుకోండి. అండ్ సెక్షన్ ఏలో చూస్తే మీకు మొత్తం 30 మార్క్స్ అయితే ఉంటుంది క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట. మీరు ఈ ప్యాసేజ్ చదివి ఇక్కడ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ రాసి ఉంటుంది. సో మొత్తం వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 5 to 10. ఒకసారి అయితే ఈ ప్యాసేజ్ అనేది చూసుకోండి. సో మీ వర్క్ బుక్లో చెక్ చేసుకోండి, ఈ ప్యాసేజ్ ఉంటుంది. అండ్ ఆన్సర్స్ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అది ఇవే వస్తాయని చెప్పాను, కానీ సో ఇట్లాంటివి కొన్ని అయితే పక్క అయితే వస్తాయి. అండ్ సెకండ్ వన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ స్టాంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టాంజా చదివి ఇచ్చిన క్వశ్చన్స్ 3 ఇస్తారు. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 3 to 6. ఈ 6th, 7th, 8th క్వశ్చన్ చూడండి. సో స్టాంజాలో ఆన్సర్ ఉంటాయి. మీకు ఆ స్టాంజా చదివి దాని మీనింగ్ అర్థం చేసుకొని అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ రాసేది ఉంటుంది. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్ చదివి దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 2 to 4, ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 2 to 4 అనమాట. ద యంగ్ మ్యాన్ క్యారీ ద బెగ్గర్స్ ఆన్ హిజ్ హార్స్ బికాస్ డాష్. ఇక్కడ దీనికి సూటబుల్ అయ్యే ఆన్సర్ని మీరు ఆ ప్యాసేజ్ చదివి రాసేది ఉంటుంది. అండ్ 10th వన్ చూడండి, హూ ప్రూవ్డ్ దట్ ద హార్స్ వాజ్ నాట్ బ్లైండ్. అక్కడ ఎవరు ప్రూవ్ చేస్తారో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఇది ఒక స్టోరీ చూడండి, ఇది ఒక స్టోరీ లాంటిది. దీన్ని చదివి ఇక్కడ 2 క్వశ్చన్స్ మీరు రాసితే ఉంటుంది ఆన్సర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 to 15 చూడండి, రీడ్ ద పై డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనమాట. ఈ పై డయాగ్రామ్ని చదివి బాగా అర్థం చేసుకొని ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే రాసి ఉంటుంది. 5 to 10 అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, మొత్తం 5 ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్. ఈ పై చార్ట్ దేని గురించి, అక్కడ చూడండి, ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్ ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ బై ఏ ఫ్యామిలీ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ ఏ మంత్. ద అమౌంట్ ఆఫ్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కనుక వాట్ ఇస్ ద పై చార్ట్, దిస్ పై చార్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ బై ఏ ఫ్యామిలీ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ ఏ మంత్. అది ఆన్సర్ చూడండి. అలాగా ఈ పై చార్ట్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే రాసి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. మొత్తం చేసేయండి. సెక్షన్ బి చూస్తే కనుక గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ 40 మార్క్స్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ అన్లెస్. ఐ డోంట్ పిక్ అప్ ద ఫోన్ అన్లెస్ ఇట్స్ నెసరీ. అన్లెస్ అనేది అక్కడ రాసి ఉంటుంది చూడండి, 2 మార్కులు అది. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ఇఫ్. రీడ్ రెగ్యులర్లీ ఇఫ్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. ఇక్కడ ఇది కూడా ఇఫ్ యూజ్ చేసి వాడు సెంటెన్స్ రాయమన్నాడు, అది చూసుకోండి. అండ్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంటే ప్యాసివ్ వాయిస్. రాజు 8 ఇడ్లీస్. ఇడ్లీస్ అది మొత్తం దీన్ని ఈ ప్యాసివ్ వాయిస్లో ఉంది, దాన్ని మీరు యాక్టివ్ వాయిస్లో ఉంది, దాన్ని ప్యాసివ్ వాయిస్లో రాసి ఉంటుంది. అండ్ జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ప్రజెంట్ పార్టిసిపల్. మొత్తం అయితే గ్రామర్ పాయింట్ చూసుకోండి. సో మీకు చివరిలో కానీ తర్వాత కానీ మీకు కీ అయితే పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇవంతా కూడా గ్రామర్ పాయింటే, ఇవన్నీ కూడా చూసుకోండి. పొలిట్ రిక్వెస్ట్ అండ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇక్కడైతే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. అండ్ ఫిల్ ద బ్రాకెట్స్ అంటే రైట్ సూటబుల్ వర్డ్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు ఫ్రేజెస్, అది చూసుకోండి. కరెక్ట్ స్పెల్లింగ్స్ కూడా ఇచ్చారు, అది కూడా చూసుకోండి. అండ్ డిక్షనరీ వర్క్, డిక్షనరీ వర్డ్స్ అరేంజ్మెంట్ చూసుకోండి. అండ్ ఇక్కడ ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఫ్రంట్ వర్డ్ గమనించాలి, సఫిక్స్ అంటే బ్యాక్ వర్డ్ అయితే గమనించాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్సక్సెస్ఫుల్లో అన్ అనేది ఏమవుతుంది, ప్రిఫిక్స్ అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్లో సఫిక్స్ ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. అట్లా ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి. అండ్ ఇక్కడ సెక్షన్ సిలో చూస్తే కనుక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దీంట్లో ఏమొచ్చాయంటే నౌ రైట్ ఎ పాసిబుల్ కన్జర్వేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ద ఫ్యూచర్ స్కూల్స్. ఫ్యూచర్ స్కూల్స్ గురించి మీరు ఒక కన్వర్జేషన్ రాయమన్నాడు నీకు నీ ఫ్రెండ్కి మధ్యలో, అది చూసుకోండి. ఇక్కడ డైరీ ఎంట్రీ ఒకటి ఇచ్చారు, అది చూసుకోండి. లెటర్ రైటింగ్ కూడా వచ్చారు, అది చూసుకోండి. మొత్తం అయితే ఈ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి 100% కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ మీకు ఖచ్చితంగా దీంట్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి 80%లో ఈ పేపర్ మిస్ అవ్వకండి. అలాగే యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. సో దీంట్లో 100కి దగ్గర ఈ పేపర్ తీసుకున్నట్లయితే కనీసం 50 to 60% అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. And stay tuned for more updates. And thank you so much for watching the video.